పరం జ్యోతిః పరం ధామ పరమాణుః పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని. పరంజ్యోతి దివ్యమైన వెలుగు. పరం అంటే పరమ ఉత్కృష్టమైన, జ్యోతి అంటే స్వయం ప్రకాశ స్వరూపిణి. ప్రతి జీవిలోనూ జ్యోతి రూపంలో ఉండే పరమాత్మ స్వరూపమైన జగన్మాతయే పరంజ్యోతి. పరంజ్యోతి దర్శనం మాంసనేత్రాలకు సాధ్యం కాదు. పరంజ్యోతిని దర్శించడానికి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు కూడా. మనలోనే ఈ పరంజ్యోతిని ఆత్మజ్యోతిగా దర్శించుకునే స్థితికి మనం ఎదగాలి. పరంధామ శాశ్వతమైన స్థానం కలిగినది. పరం అంటే పరమోత్కృష్టమైన, ధామం అంటే మార్గము. ధామం అంటే మార్గము అని కాకుండా వెలుగు అని కూడా అర్థం ఉంది. పరంజ్యోతికి మార్గమే పరంధామం. ఏది ఉంటే మార్గం కనబడుతుందో అదే నిజమైన ధామం. ఏ స్థితికి చేరితే తిరిగి మళ్ళీ పాత స్థితిలో ఉండవో ఆ స్థితిని పరాస్థితి అంటారు. ఆ పరాస్థితిని పరమపదమని, దీన్ని చేరే మార్గాన్నే పరంధామము అని అంటారు. ఇట్టి స్థాయిని ప్రసాదించు అమ్మవారు అని ఈ నామానికి అర్థం. పరమాణువు అత్యంత సూక్ష్మమైనది. పరమ అణువు అంటే అణువు కంటే చిన్నది. విశ్వంలో అన్ని వస్తువులు, పదార్థాలు, వ్యక్తులు, గ్రహాలు, తారకలు సర్వము ఏ సూక్ష్మాతి సూక్ష్మమైన కణముతో రూపొందింపబడుతున్నాయో అటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన కణమే పరమాణువు. ఈ పరమాణువులో పరమాణు పరిమాణములో ఉండి సృష్టి సమయములో ఈ విశాల విశ్వముల రూపము దాల్చున్నది అమ్మవారు. సృష్టి స్వరూపిణి అయిన అమ్మవారు సృష్టికి పూర్వం పరమాణువుగానే ఉంటుంది అని ఈ నామానికి ఒక అర్థం. అణు అంటే మంత్రమని కూడా అర్థం ఉంది. పర అంటే ఉన్నతమైనది మరియు అణు అంటే మంత్రము. అత్యున్నత మంత్రం ఎల్లప్పుడూ అమ్మవారి పంచదశీ మంత్రమే. పరాత్పర సమస్త లోకాలకు పైన ఉండునది. పర అంటే అత్యున్నతమైనది, పరాత్పర అంటే అత్యున్నత స్థాయి. నవావరణ పూజా సమయంలో 9వ ఆవరణలో షోడశీ మంత్రంలో దీక్ష పొందినవారు మాత్రమే ఆచరించగల ప్రత్యేక 9వ ఆవరణ పూజ ఉంది. వారు ఆమెను త్రికండ ముద్ర ఉపయోగించి పరాయ, అపరాయ, పరాత్పరాయ అని సంబోధిస్తూ పూజిస్తారు. మనుషుల కన్నా గొప్పవారు దేవతలు, దేవతల కంటే గొప్పవారు త్రిమూర్తులు, త్రిమూర్తుల కంటే గొప్పది అమ్మవారు. అందుకని అమ్మవారు పరాత్పర. బ్రహ్మ ఆయుష్కాలమైన పరాకాలానికి కూడా పైన అతీతంగా ఉండేది కాబట్టి అమ్మవారు పరాత్పర. పాశహస్త పాశమును హస్తమున ధరించినది. అమ్మ ఎడమ చేతిలో పాశమనే ఆయుధం ఉంటుంది. ఇది అనురాగ స్వరూపమైనది. రాగస్వరూప పాషాఢ్య అనే 8వ నామము అనురాగ స్వరూపముగా గల పాశమును ధరించినది అమ్మవారు అని తెలుపుతుంది. పరాత్పర మార్గములోకి మనలను లాగడానికి అమ్మవారు ఈ పాశం ఉపయోగిస్తుంది. అమ్మవారిని భక్తితో ఒక్కసారి స్మరిస్తే చాలు, అమ్మవారే మనలను పాశముతో కట్టి మరీ పరామార్గంలో నడిపిస్తుంది అని ఈ నామానికి అర్థం. పాశహంత్రి జీవులను సంసార బంధము నుండి విడిపించునది. పాశ అంటే ఆత్మను బంధించే లౌకిక బంధనాలు, కర్మబంధాలు అనే అర్థం కూడా ఉంది. అమ్మవారు మన ఆత్మలను కర్మబంధాల నుండి విడిపించి మనకు ముక్తిని ఇస్తుంది అని కూడా ఈ నామానికి అర్థం ఉంది. కర్మలు ఉన్నంత వరకు అమ్మవారి సాక్షాత్కారం సాధ్యం కాదు. అమ్మవారు పాశమనే ఆయుధముతో భక్తుల లౌకిక పాశములు తొలగిస్తుంది. అప్పుడే శివ సాయుధ్యం సిద్ధిస్తుంది. పరమంత్ర విభేదిని శత్రువుల మంత్ర ప్రయోగములను పటాపంచులు చేయునది. దుర్మార్గుల దుష్ట ప్రయోగాల నుంచి మంచివారిని రక్షించేది. రోజు అమ్మవారి నామం జపించేవారికి ఎటువంటి భయమూ కలగకుండా వారిని అహర్నిశలు కాపాడుతుంది.
ఇది ఈ నామానికి ఒక అర్థం. మన చుట్టూ ఉన్న వారిలో మనవారు పరాయివారు అనే భేదం సాధారణంగా అందరిలోనూ ఉంటుంది. ఈ పరాభావన వలన అందరిలో ఉన్న పరమాత్మను దర్శించడం అసాధ్యం. ఈ పరాభావనను తొలగించినది అని కూడా ఈ నామానికి మరో అర్థం. ఇంతటితో కపర్దిని విద్య పూర్తవుతుంది. పరం జ్యోతిః పరం ధామ పరమాణుః పరాత్పరా పాశహస్తా పాశహంత్రీ పరమంత్ర విభేదిని